భార్యపై అనుమానంతో గన్తో కాల్చి చంపిన ఘటన హైదరాబాద్ మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మారుతినగర్లో నివాసం ఉంటున్న అరుణ్ కుమార్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. కొంతకాలంగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. మాట్లాడుకుందామని చెప్పి మరో వ్యక్తితో కలిసి తెల్లవారుజామున ఇంటికి వచ్చిన భర్త అరుణ్ భార్య నిషారాణిపై కాల్పులు జరిపాడు. తీవ్రంగా గాయపడిన ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. కాల్పుల శబ్దం విన్న స్థానికుల సమాచారంతో స్పాట్ పరిశీలించిన పోలీసులు మృతదేహాన్ని సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మొదటి భార్యకు విడాకులిచ్చిన అరుణ్ కుమార్ ఆమె సోదరిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. 3 నెలల క్రితం అంబర్పేటలో వాహన తనిఖీలు చేస్తుండగా అరుణ్ కుమార్ తుపాకీతో పోలీసులకు చిక్కడంతో సీజ్ చేశారు. పాత బస్తీకి చెందిన స్నేహితుల ద్వారా మరో తుపాకీ కొనుగోలు చేసి ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. కదా నార్మల్గా పాప ఫోటో లేదు కానీ మా ఫోటో మల్కాజ్గిరిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక దారుణం చోటు చేసుకుంది. భార్య పైన అనుమానంతో భార్యను పిలిచి ఆ గన్తో కాల్చి చెప్పిన ఘటన కూడా పోలీస్ స్టేషన్ లో కూడా కేసు నమోదైంది. అయితే భర్త అరుణ్ వేధింపులు తట్టుకోలేక భార్య నిషారాణి వెళ్లిపోయిన పరిస్థితి కూడా చూస్తున్నాము. దాని తర్వాత 5 సంవత్సరాల నుంచి కూడా ఉషారాణి పెళ్లి చేసుకొని అరుణ్ తో చాలా రోజులు కూడా గొడవ పడింది. దీని కారణంగా ఉషారాణిపై అనుమానంతో గన్తో కాల్చి చంపారు. అయితే మొత్తానికి ఈ ఘటనకు సంబంధించి పోలీసులు అదుపులోకి కూడా తీసుకున్నారు. అయితే అరుణ్ పైన గతంలో కూడా అంబర్పేట్ పోలీస్ స్టేషన్ లో ఆర్మీ యాక్ట్ కింద కూడా కేసు నమోదు చేస్తారు. ఎందుకంటే ఇల్లీగల్ గా గన్ను సంబంధించిన కేసులో కూడా అప్పుడు పోలీసులు అరెస్ట్ కూడా చేశారు. తర్వాత జైలు నుంచి వచ్చిన కొద్ది రోజులకే భార్యను మరీ గన్తో కాల్చి చంపిన పరిస్థితి కూడా చూస్తున్నాము. సో మొత్తానికి ఈ గన్ను ఎక్కరించి కొనుక్కొచ్చాడు, దాని తర్వాత దీనికి సంబంధించి పూర్తిగా అన్ని వివరాలను కూడా ఆరా తీస్తున్నారు. ప్రజెంట్ అరుణ్ ని అదుపులోకి తీసుకొని విచారణ కొనసాగిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ పవన్. మార్నింగ్ 5:30, 6 o'clockలో మాకు డైర్ 100 కాల్ వచ్చేసింది. అందులో మారుతి నగర్లో ఒక ఫైర్ అయిపోయి ఒక లేడీ చనిపోయిందని చెప్పగానే ఇమ్మీడియట్గా మా పెట్రోల్ కారు రీచ్ అయింది. కన్ఫర్మ్ చేసుకోగానే ఇన్ఫార్మ్ చేసేస్తే ఇన్స్పెక్టర్ సత్యనారాయణ ఇమ్మీడియట్గా రీచ్ అయ్యారు. అతను స్పాట్ చూసిన తర్వాత సీనియర్ ఆఫీసర్లకు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. మీన్వైల్ నేను మా డీసీపీ మల్కాగిరి శ్రీధర్ సార్ అందరూ కూడా మారుతి నగర్ సీన్ ఆఫ్ ఆఫెన్స్కు రావడం జరిగింది. వచ్చిన తర్వాత అబ్జర్వ్ చేస్తే అక్కడ ఫైరింగ్ అయింది. అక్కడ 3 రౌండ్ల ఎంటీ కార్ట్రిడ్జ్ పడిపోయినాయి. కూల్ ఆఫ్ బ్లడ్లో ఉన్నది అమ్మాయి, హెడ్ ఇంజరీ అయి ఉన్నది. తెలుసుకుని భర్త అక్కడ ఏం లేడు. అయితే అరుణ్ వాళ్ళ మదర్ లక్ష్మమ్మ ఆమెను ఎగ్జామ్ చేసేస్తే మార్నింగ్ 5 o'clock అట్లా చప్పుడిని పడింది అత్తమ్మ అన్నట్టు. ఆమె అక్కడ రీచ్ అయ్యేలోపే సౌండ్ వచ్చేసింది. ఆమెకు సౌండ్ విన్నది. ఆమె పోయి చూసేవారికి అక్కడ పడిపోయినది. అరుణ్ అక్కడ పారిపోయినప్పటికీ లేడు. భార్యపై అనుమానం ఉన్నట్టు తెలిసింది, కానీ ఎందుకు ఎక్కడ అనేది ఎగ్జాక్ట్ కాజ్ అనేది మేము అరెస్ట్ చేయగలిగితేనే చెప్పేస్తాము, ఇమీడియట్గా అరెస్ట్ చేస్తాం. దాని గురించి ఒక 3 టీములు ఫామ్ చేసాము. ఎంత తొందరలో కొట్టడం చేయించాము.